యోనా ఎక్కడ ఉన్నాడంటే అడుగు భాగంలో అగాధములో ఉన్నాడు పిల్ల. అక్కడుండి కూడా ప్రభువుని జ్ఞాపకం. అది రాత్రి యోనా చేసినట్లు గనక, నేను ఒక అగాధంలో ఉన్నాను ప్రభువా, సముద్రపు నాసు నన్ను పట్టింది, నా బ్రతుకు బూజు పట్టిపోయింది అని నువ్వు మొరపెడితే, ఏ పాపమైతే నిన్ను పట్టిందో, ఏ అవిధేయత అయితే నిన్ను చుట్టిందో, ఏ బూజు అయితే నిన్ను పట్టిందో, ఏ పాపమైతే నిన్ను కట్టి పడేసిందో అవన్నీ విడిపోతాయి పిల్లలు. పేతురు సంఖ్యలు విడిపోయినట్లుగా నీ పాప బంధకాలన్నీ ఎప్పుడు బుద్ధి వచ్చి ప్రార్థన చేసినప్పుడు.